హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. దానికోసం ముందుగా పన్నీర్ని కావాల్సిన స్లైసెస్గా కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఫాస్ట్ కలిపేసుకొని దీనికి కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసుకొని ఫస్ట్ బటర్ని ప్యాన్లో వేసి ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని కలర్ మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం ఉప్పు వేసి దూరగా వేయించుకోవాలి. ఈ రకంగా వీటిని వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీలోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా బిర్యానీ ఆకు, ఇంకేమన్నా మసాలా, లవంగ, చెక్క అలాంటివి ఉంటే వేసుకోవచ్చు. జీడిపప్పులు కూడా వేయాలి. వేసి వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్, కొత్తిమీర వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న దాంట్లో ఇంతకుముందు మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ని మొత్తం ఫైన్ పేస్ట్ స్మూత్గా వస్తే బాగుంటుంది గ్రేవీ. ఈ పేస్ట్ వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని కలపాలి. పసుపు తర్వాత కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకోవాలి. వేసి కావలసినంత నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత వీటిని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. తర్వాత మసాలా, లవంగ పొడి అన్నీ కలుపుకున్నటువంటి గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొద్దిగా బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకొని ఈ ఫస్ట్ వేయించుకున్న పన్నీర్ పీసులు ఉన్నాయి కదా, ఇవి అందులో వేయించి ఒక 2 నిమిషాలు ఉంచి తీసేయాలండి. బాగా ఉడకకూడదు. పన్నీర్ ఉడికితే బాగుండదు, ఉబ్బిపోతాయి అవి. సో మనకి కావాల్సిన స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి, అన్నంలోకి, బగారా అన్నంలోకి అండ్ నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.